హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వాము వడియాలు పెట్టుకుందాం. అది కూడా గోధుమ పిండితోటి చాలా రుచికరంగా ఉంటాయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, నేను కొలతల ప్రకారం చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, పెద్ద బౌల్ ఒకటి తీసుకొని అందులోనే ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. నేనైతే పిండి ఆడించిన పిండి, మీరు కొన్న పిండి అయినా తీసుకోవచ్చు, గోధుమ పిండి. ఇందులోని మనం 2 కప్పులు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. ఆ నీళ్ళు కూడా మనం ఒక్కసారే పోయకూడదండి. ఒక కప్పు వాటర్ తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మరలా కలిపి మిగతా వాటర్ పోసుకొని అలాగా 2 కప్పులు నీళ్ళు పోసుకొని చక్కగా ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలండి. ఒకసారి నీళ్ళు పోసి కలిపారనుకోండి ఉండల కింద వస్తుంది. అందుకు కొద్దిగా నీళ్ళు పోసుకొని పిండిని కలుపుకోవాలి. చక్కగా మనం ఉండలు లేకుండా ఈ విధంగా మనం కలుపుకోవాలండి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకున్నాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వడియాలు చేసుకున్నాక ఒక గిన్నె తీసుకుందామండి. గిన్నె కూడా కొంచెం దలసరిగా ఉన్న గిన్నె తీసుకోండి, లోతుగా ఉన్న గిన్నె ఒకటి తీసుకోండి. ఇందులో మనం 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత గ్యాస్ మీద పెట్టి మూత పెట్టుకొని వాటర్ని మరగనివ్వండి. ఇప్పుడు ముందుగా నేను ఒక 4 స్పూన్లు సగ్గుబియ్యాన్ని కడిగి కొంచెం వాటర్లో నానబెట్టుకొని ముందుగా ఉంచుకున్నానండి. ఈ విధంగా మనకి సగ్గుబియ్యం నానాలి. వాటర్ కూడా చక్కగా మరిగిందండి. వాటర్ మరిగిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టుకొని సగ్గుబియ్యం వేసి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒకసారి కలపండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అంటుకుంటాయి. ఇలా మనం కలుపుకున్న తర్వాత కొంచెం ఉడకనివ్వండి. మనకి సగ్గుబియ్యం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, సగ్గుబియ్యం ఉడికిపోయింది. ఇదిగో ఈ విధంగా చక్కగా మనకి సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని ముందుగా మనం గోధుమ పిండిని కలుపుకున్నాం కదా, ఈ పిండి ఒక చేతితో వేస్తే ఇంకో చేతితోటి గరిటెతోటి చక్కగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఈ పిండి వేసిన తర్వాత మనం గ్యాస్ మీడియంలో పెట్టి పిండిని ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేటప్పుడు మాత్రం మీరు కొంచెం తక్కువే వేయాలండి. మనం వడియాలు ఆరేసరికి ఉప్పు ఎక్కువ అవుతుంది, అందుకు ఉప్పు మీరు చూసి వేసుకోండి. వడియాల్లో ఎప్పుడు ఉప్పు మాత్రం ఎక్కువ అవుతాయి, వడియాలు అనేవి తినడానికి బాగోదు, అందుకు చూసుకొని వేసుకోండి. ఇలా కలుపుతూ పిండిని ఉడికించుకోండి. పిండి కొంచెం గట్టి పడాలండి. ఉడికిందో లేదో కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇలా కలుపుకోలితే కొంచెం పిండి ఇలా గట్టి పడుతుంది. మీకు ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఇలా ప్లేట్లోనే కొద్దిగా పిండిని వేసుకోండి. చూడండి, మనం వేసేటప్పుడు తెలిసిపోద్ది పిండి కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తుంది. చూడండి, ఇలా ప్లేట్ని మనం వేసిన తర్వాత ఇలా అంటే చూడండి పడకుండా ఉంది, అంటే మనకి పిండి ఈ విధంగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇది కొంచెం ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఇలా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక స్పూను వాము వేసుకోండి. వాము వేసుకుంటే వడియాలు టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇందులో ఇంకా పచ్చిమిరపకాయల పేస్ట్ ఇంకేమీ వేయక్కర్లేదండి. వాము అయితేనే చక్కగా సరిపోద్ది, ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు నచ్చితే పచ్చిమిరపకాయలు కొంచెం దంచి వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇలా కవర్ తీసుకోండి. మనం ఇంట్లో పాల కవర్ ఏదైనా ఉన్న, లేదంటే ఇలా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కవర్ తీసుకొని ఈ పిండిని కవర్లో వేసుకోవాలి. కవర్కి సరిపోయినంత పిండిని మనం కవర్లోనే వేసుకోవాలండి. ఇలా పిండి వేసిన తర్వాత చక్కగా కవర్ని మనం రబ్బర్ బ్యాండ్ తోటి ఈ విధంగా క్లోజ్ చేయాలి. పిండి బయటకు రాకుండా మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకుందాం. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాను. నేనైతే ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ప్లేట్కి మనకి అంటుకుంటుంది కాబట్టి ఒక్క పిసర, ఎక్కువ కాదంటే ఒక్క 2 చుక్కలు ఆయిల్ వేసి ప్లేట్కి అంతా ఇలా ఆయిల్ అప్లై చేసి వడియాలు పెట్టుకోండి. మీకు ఒకవేళ క్లాత్ మీద పెట్టుకోవాలంటే క్లాత్ని తడిపి చక్కగా మనం వడియాలని క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు.
నేను ఎక్కువ పెట్టట్లేదు కదా, తక్కువే కదా అంటే ఇలా ప్లేట్లో పెట్టుకుంటున్నాను. అంటే మనం ఇంట్లో ఇలా మనం ప్లేట్లో పెట్టుకుని మనం ఆరబెట్టుకునేటప్పుడు చక్కగా ఎండలో పెట్టుకోవచ్చు. ఇదైతే సులువుగా అవుతుందని నేను ఇలా పెట్టుకుంటున్నాను. మీరు క్లాత్ మీద పెట్టుకునేటప్పుడు క్లాత్ని తడిపి అప్పుడు మీరు క్లాత్ మీద పెట్టుకోండి. ఇవి ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఎండలో అయినా ఆరిపోతాయండి వడియాలు. ఇంట్లో అయితే ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఇంట్లో అయితే ఒక 2 రోజులు టైం పడుతుంది. మనం ఎండలో ఆరబెట్టుకున్నాం అనుకోండి, ఒక రోజుకే చక్కగా ఆరిపోతాయి వడియాలు. మనం నచ్చిన షేప్లోనే ఇలా వడియాలు పెట్టుకోవచ్చండి. నేనైతే అన్నీ పెట్టాను. అంటే ఎన్ని ప్లేట్లు, ఒక 4 ప్లేట్లో వడియాలు ఇలా పెట్టుకున్నాను. నేను చిన్న ప్లేట్లో కూడా పెట్టుకున్నాను. ఇలా ఎండ తగిలే చోట చక్కగా వడియాలను ఆరబెట్టుకోండి. నాకైతే ఆరినాక ఒక రోజులోనే చక్కగా ఆరిపోయాయండి వడియాలు. మీరు ఫ్యాన్ కింద పెట్టుకునేలా ఉంటే, అంటే గాలి తగిలే చోట మన ఇంట్లో పెట్టుకునేలా ఉంటే ఒక 2 రోజులు టైం పడుతుందండి. అంతే, ఎండలో అయితే ఒక రోజుకే చక్కగా ఆరిపోతాయి. చూడండి ఎంత సింపుల్గా మనకు ప్లేట్లోంచి వస్తున్నాయో. మన ప్లేట్లో పెట్టుకునేటప్పుడు కొద్దిగా ఒక 2 చుక్కలు ఆయిల్ ఇలా ప్లేట్కి రాసి మనం వడియాలు పెట్టుకుంటే చక్కగా వస్తాయండి. ఇలా వడియాల్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా అన్నీ కూడా ఇదే విధంగా మన వడియాల్ని ప్లేట్లోంచి ఇలా ఈ విధంగా తీసుకోవాలి. ఇదే విధంగా మనం అన్ని వడియాలు తీసాం కదా, దీన్ని ఒకవేళ మీకు ఎండ వీలు ఆరబెట్టుకోనకుంటే 1 గంట సేపు ఎండలో ఆరబెట్టుకోండి. లేదంటే ఫ్యాన్ కింద అయితే ఒక 2-3 గంటల సేపు ఆరితే సరిపోద్దండి. వడియాలు ఎప్పుడు బాగా ఆరితే మనకి ఎక్కువగా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మీకు వేపు చూపిస్తాను. ఆయిల్ కూడా చక్కగా మరుగుతుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి కొద్ది కొద్దిగా వడియాలు వేసి చక్కగా వేపుకోండి. ఇవి మనం సాంబార్ తోటి కూడా చాలా బాగుంటాయండి. పులుసు కూరతో కూడా మనం వడియాలు నంచుకొని తిన్నా బాగుంటుంది. లేదంటే ఈవినింగ్ మనకి అంటే స్నాక్స్ కింద కూడా బాగుంటాయి వడియాలు. పిల్లలు చక్కగా స్కూల్ నుంచి రాగానే ఇలా వేపు పెట్టామంటే చాలా బాగుంటాయండి. టేస్ట్ మాత్రం ఇవి వాము వేసుకొని చేస్తున్నాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. గోధుమ పిండితో కదా మనం ఈరోజు చేసుకున్నాం. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.